మనందరి గురువైన పితామహ పత్రిజీ గురువు గారికి, అదేవిధంగా వంశీకిరణ్ గురువు గారికి హృదయపూర్వకంగా ఆత్మ ప్రణామాలు సమర్పించుకుందాం. అదేవిధంగా ఈ అద్భుతమైన జ్ఞానాన్ని మనందరికీ సప్త ఋషులు, ఆ యొక్క విష్ణుమూర్తి మరొక రూపమైన కల్కి అవతారం గురించి మనం ఈరోజు చర్చించుకుంటున్నాం. వారికి కూడా హృదయపూర్వకంగా ఆత్మ ప్రణామాలు సమర్పించుకుందాం మాస్టర్స్. ఈ రోజు మనం చెప్పుకునే టాపిక్ కల్కి అవతారం. చాలా మంది కల్కి అవతారము సాక్షాత్తు శ్రీ వెంకటేశ్వర స్వామి అని మనందరికీ తెలుసు. కానీ ఆ కల్కి అంటే ఎవరు? ఆ అవతారానికి విష్ణుమూర్తికి ఏంటి సంబంధం? కల్కి అవతారం నుంచి మనం ఏం నేర్చుకోవాలి? కల్ కల్కి భూమి మీదకి వస్తాడా? లేకపోతే వచ్చాడా? వస్తే ఎక్కడున్నాడు? ఏ కథను నమ్మాలి? ఇలా కల్కి అవతారం వెనక ఎన్నో ఎంతో రహస్యం కూడా ఉందన్నమాట కల్కి అవతారం మీద. అయితే ఈ కల్కి అవతారం అంటేనే మనము గూగుల్‌లో కానీ ఎక్కడ సెర్చింగ్ చేసినా కూడా గుర్రం మీద వచ్చి అందరిని నరికేయడమే అతని పని అన్నట్టుగా ఉంటుంది. ఆహ్, మరి అదేనా అతని పని? ఏం చెప్తున్నారు? ఈ యొక్క కల్కి అవతారం ద్వారా మనకు ఏ జ్ఞానాన్ని అందిస్తున్నారు అన్నది మనం ఈరోజు ఈ యొక్క టాపిక్స్ ద్వారా తెలుసుకుందాం మాస్టర్స్. విష్ణుమూర్తి యొక్క మరొక అవతారమే ఈ యొక్క కల్కి అవతారం. ఇది మనందరికీ తెలుసు. అయితే మనం ఆహ్, ఏ పురాణాలు చూసినా, ఇతిహాసాలు, కథలు ఏవి విన్నా కూడా ప్రతి ఒక్క చోట కూడా ఉండే స్టోరీ ఒకే విధంగా ఉంది. అదేంటంటే కల్కి అంటే గుర్రం మీద వస్తాడు. ఒక తెల్లటి గుర్రం మీద వస్తాడు. అతడు కత్తి పట్టుకొని వస్తాడు. ధర్మంలో ఉన్న వారిని రక్షిస్తాడు. అధర్మంలో ఉన్న వారిని నరికేస్తాడు. ఇది కల్కి అవతారం మీద ఉన్న ఒక స్టోరీ అన్నమాట. అయితే ఇంకా ఏం చెప్తారు అంటే ఇతడు శంబాలాలో పుడతాడు. ఒక బ్రాహ్మణుని కుటుంబంలో పుడతాడు. అతను ఎంతో మందిని రక్షిస్తాడు. ఆహ్, అని చెప్పి ఇలా కల్కి గురించి అంశాలు ఉన్నాయన్నమాట. అయితే ఎంతసేపు కూడా దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ అని అనగానే ప్రతి ఒక్కరు ఏమనుకుంటారు అంటే పక్కవాడిని దుష్టుడిగా, తనని తాను శిష్టుడిగా చూసుకుంటున్నారు. ఇది ప్రతి ఒక్క మానవ నైజం. కానీ ఆహ్, ఇక్కడ మనం తెలుసుకోవాల్సిందేంటంటే, నాలోనే దుష్టుడున్నాడే. వాడిని నేను నన్ వాడి అంటే నాలో ఉన్న ఆ దుష్టత్వపు లక్షణాన్ని నన్ను నేను ఏ విధంగా నరుక్కోవాలి అన్నది తెలుసుకోవాలి. అంతేకాని ఇక్కడ హ్మ్. తప్పులను ఇక్కడ ఇంకా ఏంటి మా ఆ యొక్క మనల్ని మనం నరుక్కోవడం అంటే ఇక్కడ మనం చేసిన తప్పులను మనం అంగీకరిస్తూ ఆ క్షమాతత్వంతో, ప్రేమతత్వంతో ఉంటూ ఆహ్, ఏ అంటే ఈ విధంగా ఉంటూ ఆహ్, తప్పులను అంగీకరించాలి మెయిన్‌గా. నేను ఇది చేశాను అని. కానీ ఆ విధంగా అంగీకరించే స్థితిలో ఎవరు లేరు. ఎదుటి వారు సరి చేసిన ఒకవేళ ఇది కరెక్ట్ కాదు. ఇది తప్పు నాన్న అని ఈ విధంగా చెప్పినా కూడా మూర్ఖత్వంతో ఉన్నామే కానీ అరే! ఇది కరెక్ట్ కదా! వీళ్ళు చెప్తున్నది నా కోసమే కదా! నా మంచి కోసమే కదా! అని అంగీకరించే స్థితిలో లేరనమాట. ఆ మూర్ఖత్వంలో ఉన్నంత కాలం కల్కి వస్తూనే ఉంటాడు, నరుకుతూనే ఉంటాడు. అయితే కల్కి గురించి ఈరోజు అసలు రహస్యం తెలుసుకుందాం మాస్టర్స్. విష్ణుమూర్తి యొక్క ఆఖరి అవతారం కల్కి అవతారం అని బ్రహ్మాండ పురాణం, మహాభారతము, ఈ భవిష్య పురాణం ఇలా అన్నీ చెప్తున్నారు. అయితే ఈ పురాణాలలో ఉన్న సందేశం అంటే ఫస్ట్ ఆ యొక్క పురాణాలలో ఉన్న సందేశం గురించి తెలుసుకుంటూ, అసలు వంశీ సార్ ద్వారా ఆయన జ్ఞాన కోణంలో మనకు కల్కి అవతారం గురించి ఏ జ్ఞాన బోధ చేస్తున్నారు అన్నది కూడా తెలుసుకుందాం. ముందుగా పురాణాల్లో ఉన్నది ఏంటి అంటే ఆహ్, దివ్యమైన గుర్రం మీద తెల్లని ఖడ్గంతో దర్బాన ధనుర్బాణాలను ధరించి ఒక ఛేదించలేని కవచంతో వస్తాడు. శ్రీనివాసుడే కల్కి అవతారం అని చెప్పడానికి బ్రహ్మోత్సవాలు జరుగుతాయి గదా! శ్రీవారికి. ఆ యొక్క బ్రహ్మోత్సవాల్లో శ్రీవారికి అలంకరించే ఖడ్గాని
సూర్య కటారి అంటారు. అది కల్కి అవతారం సింబాలిక్‌గా అక్కడ ఉంటుందన్నమాట. అంటే సాక్షాత్తు ఆ వెంకటేశ్వర స్వామి కల్కి అవతారంగా అవతరించారు. కలియుగ భగవంతుడని కూడా మనం చెప్పుకుంటాం. కల్కి అవతారంపై వచ్చినన్ని కథలు, గాథలు, నేనే కల్కిని అని చెప్పుకున్నంత గురువులు, ఆ కల్కి అవతారమే నా రూపం అని చెప్పుకున్న ఎంతో మంది ఉన్నారు. ఎందుకు అంటే ప్రస్తుత యుగ పురుషుడెవరు అంటే ఈ కల్కి భగవానుడు. కాబట్టి అందుకు చాలా మంది గురువులు నేనే కల్కిని అని ప్రకటించుకుంటున్నారు, పూజించుకుంటున్నారు కూడా. ఇంకా అలాంటి వాళ్ళు చాలా మందున్నారు. కానీ అలాంటి వారి గురించి పక్కకు పెట్టేసి ఈరోజు మనం అసలైన జ్ఞానాన్ని తెలుసుకుందాం. వేదవ్యాసుల వారు భవిష్య పురాణంలో శ్రీ వెంకటేశ్వర స్వామిని వర్ణిస్తూ ఇలా చెప్తున్నారు. అంటే ఇది భవిష్య పురాణంలో ఉన్న అంశం అన్నమాట. ఆ లక్ష్మీరమణుడు ఒకానొక రోజు దివ్య అశ్వమును గుర్రాన్ని మనసులో తలిచాడు. తలిచిన వెంటనే వాయుదేవుడు గుర్రం రూపంలో ప్రత్యక్షమయ్యాడు. ఆ గుర్రాన్ని పూజించి దివ్య శక్తులను ఆవాహనం చేసి గుర్రంపై ఎక్కి కల్కి అవతారంగా వస్తున్నాడని వర్ణించి శ్లోకాలలో చెప్పాడు. ఇంకా వర్ణన చూద్దాం. చక్కగా అలంకరించిన గిరిజాల రక్తవర్ణంచే చుట్టబడిన తలబాగా ధరించి రమణీయమైన పాదుకలను ధరించి రత్న ఖచ్చితమైన దివ్య ఖడ్గమును ధరించి వాయు మనోవేగంతో పరిగెత్తుతున్నటువంటి నల్లటి రంగు తెల్లని కాలు కలిగిన అంటే పంచకళ్యాణి గుర్రాలు 15 అస్తముల ఎత్తైన దేవమణి అనబడు జూలు మధ్యలో ఉన్న సుడి అంటే గుర్రాలకు మధ్యలో సుడి ఉంటే అది ఒక ప్రత్యేకమైన ఐడెంటిఫికేషన్ అన్నమాట. అలాంటి గుర్రాలతో రత్నభూషణాలతో అలంకరించబడిన ముత్యాల మాలతో అలంకరించబడిన ముఖం కలది అని ఈ విధంగా వేదవ్యాసుల వారు ఈ యొక్క భవిష్య పురాణంలో వర్ణించిన వర్ణన అన్నమాట. ఇదంతా కూడా కల్కి ఎలా వస్తాడు, అతని రూపం ఎలా ఉంటుంది అని. ఇది గుర్రం యొక్క ఆయన గుర్రం యొక్క పర్వతరాజైన తిరుమల కొండపై నుంచి దిగి వేటకు బయలుదేరుతాడు అని ఇక్కడ ఉందన్నమాట. అయితే ఇక్కడ నాకు అర్థమైంది ఏంటంటే, ఇక్కడ నేను అర్థం చేసుకున్నది ఏంటంటే, ఇప్పుడు వేదవ్యాసుల వారు ఆయన హ్మ్, ఎలా ఏదో ఊరికే వర్ణించారు కదా! వాళ్ళు తపస్సు చేస్తారు. ఆ ధ్యానంలో కూర్చొని వాళ్ళకు వచ్చిన ఆ యొక్క ఇన్ఫర్మేషన్‌ని మనకి ఈ యొక్క భవిష్య పురాణం ద్వారా ఇచ్చారు. కానీ అక్కడ ఆయన వర్ణించిన వర్ణనలో నాకర్థమైంది ఏంటంటే, ఇక్కడ లక్ష్మీరమణుడు ఒకానొక రోజున దివ్యాశ్వమును గుర్రాన్ని మనసులో తలిచాడు. అంటే ఎప్పుడైతే మన మనస్సును మన నియంత్రణలో పెట్టుకుంటామో ఆటోమేటిక్‌గా ఏంటి మనం చక్కగా మాస్టర్స్‌కి కనెక్ట్ అయిపోతాం. అప్పుడు అంటే మన యొక్క గుర్రాన్ని అంటే మన యొక్క పంచేంద్రియాలను కూడా గుర్రాలతో అలా పోలుస్తారు కదా! అంటే మన పంచేంద్రియాలను మన అదుపులో ఉంచుకొని, ఆ విధంగా తలిచిన వెంటనే వాయుదేవుడు గుర్రం రూపంలో ప్రత్యక్షమయ్యాడు. అంటే వాయుదేవుడు అంటే ఎలా ప్రత్యక్షం అవుతాడు మాస్టర్స్? ధ్యానంలో మనము మన యొక్క ఉచ్ఛ్వాస, నిశ్వాసను గమనిస్తూ ఉన్నప్పుడు మనం ఒక రకమైన స్థితికి వెళ్తాము. ఆ యొక్క స్థితిని ఇక్కడ చెప్పారు అనిపించింది నాకైతే ఇక్కడ వేదవ్యాసుల వారు. తర్వాత ఆ గుర్రాన్ని పూజించి ఇక్కడ పూజించి అంటే ఏదో మంత్రాలు చదవడం, పూజలు చేయడం కాదు. అయితే ఎప్పుడైతే మనం ఆ మెడిటేషన్‌లో ఆ యొక్క తపస్సాధనలో అలాంటి స్థితిని ఎప్పుడైతే పొందుతూ ఎక్కువ సమయం అలా పొందుతూ ఉంటామో, అప్పుడు ఏమవుతుందో ఆటోమేటిక్‌గా దివ్యశక్తులు వస్తాయి. మెడిటేషన్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా దివ్యశక్తులు వస్తాయి. ఆ దివ్యశక్తులు వచ్చిన తర్వాత ఆహ్, హ్మ్, అతడు గుర్రంపై ఎక్కి, ఇక్కడ గుర్రంపై ఎక్కి అంటే మన యొక్క పంచేంద్రియాలను అదుపులో బ్యాలెన్స్‌లో ఉంచుకొని, ఆ పంచేంద్రియాలకు అధిగమించి అంటే ఆహ్, దాని పైన ఎక్కి ఆ విధంగా కల్కి అవతారంగా వస్తున్నాడు అని చెప్పాడు. కల్కి అవతారంగా ఎవరొస్తున్నారు అంటే ఎవరో రావట్లేదిక్కడ. మనమే ఒక కల్కి అవతారంగా మారాలి అన్నది ఇక్కడ వేదవ్యాసుల వారు వర్ణించినట్టుగా నాకనిపించిందిది.
అది నాకనిపించిన అనుభవం నేనిక్కడ చెప్తున్నానిక్కడ. తర్వాత ఇంకా ఏం చెప్తున్నారంటే, తిరుమల వెంకటేశ్వర స్వామి ఉత్సవాలలో వేట ఉంటుందండి. ఆ వేట అంటే జంతువులను వేటాడడం కాదు. ఆయన అధర్మాన్ని వేటాడుతున్నాడు అని. అలాగే బ్రహ్మాండ పురాణంలో కాకుండా వరాహ పురాణంలో ఉన్న అంశాలను కూడా మనకిక్కడ తెలియజేస్తున్నారు. వరాహ పురాణంలో ఉన్న అంశాలేంటంటే, అకస్మాత్తుగా పూర్ణచంద్రుడి వలె తెల్లనైన బంగారు ఆభరణాలతో అలంకరింపబడిన, మనోవేగం కంటే వేగంగా పరిగెత్తునది, మెరుపు తీగ వంటి తెల్లని గుర్రంపై ఎక్కిన శ్రీనివాస ప్రభు శరత్కాల మేఘం వలె ప్రకాశించెను. ఆయన తెల్లని తామర పువ్వు వంటి చెంపకు చారడేసి విశాలమైన కన్నులు కలవాడు. తెల్లని సిల్క్ పట్టు తలపాగాతో నల్లని తుమ్మెద రెక్కల వంటి కలవాడు. పద్మరాగములు, కుండలములు ధరించిన వాడు. బంగారు మణిభూషణులు వంటి ధనస్సును ధరించిన ఓ అవతార పురుషుడిని చూశారు అని చెప్తున్నారు. అంటే ఆహ్, ఇదంతా కూడా ఒక వర్ణన, ఒక కవుల వర్ణన, ఒక వర్ణన అన్నట్టుగా చెప్పడానికి ఇది చాలా అద్భుతంగా ఉంటుంది. కానీ అసలైంది మనం తెలుసుకోవాలి. ఆ అసలైన జ్ఞానాన్ని మనం ఈరోజు తెలుసుకోబోతున్నాం. వరాహ పురాణంలో చెప్తున్నదేంటంటే, ఎవరైతే తపస్సు చేస్తున్నారో వారికి వచ్చిన విజన్ ఇది. వాళ్ళకి ఆ విధంగా కనిపించారు. ఆ యొక్క కల్కి అవతారం రూపంలో ఆయన. వాళ్ళు ఏదైతే చూసారో దాన్ని వరాహ పురాణంలో ఆ విధంగా వర్ణించి చెప్పారనమాట. అయితే ఏ పురాణాల్లో ఎతికినా శ్రీనివాసుడు కల్కి అవతారం అని ముఖ్యమైన ఆధారాలైతే చాలా ఉన్నాయి. అయితే ఇక్కడ ఇంకా మనం ఏం తెలుసుకోవాలంటే, మనకు అన్నమయ్య సినిమాలో ఒక అన్నమయ్య ఏ విధంగా అంటే ఆ యొక్క వెంకటేశ్వర స్వామి యొక్క హ్మ్, ఆహ్, వెంకటేశ్వర స్వామిలో నుంచి ఒక ఖడ్గంలాగా బయలుదేరి, ఆ ఖడ్గము ఆహ్, చైతన్యంగా మారి అన్నమయ్యగా వచ్చింది. అది మనం చూసాం. ఆహ్, అన్ అన్నమయ్య జననం అనే సాంగ్ ఉంటుంది స్టార్టింగ్‌లో బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్‌లో. ఆ సీను వచ్చేటప్పుడు ఏమవుతుందంటే, విష్ణుమూర్తి యొక్క చైతన్యం నుంచి ఆ ఖడ్గం అలా బయలుదేరి ఆ ఖడ్గం బయలుదేరే టైంలో సప్తషురు సప్త ఋషులు, సప్త చిరంజీవులు ఆ విధంగా బ్లెస్సింగ్స్ చేస్తూ ఉన్నట్టుగా వెళ్ళి, ఆ యొక్క ఖడ్గము అన్నమయ్య గారి ఈ తల్లి గర్భంలోకి చేరి, అన్నమయ్య ఆ యొక్క గర్భంలో జన్మించినట్టుగా మనకు చూయిస్తారు. ఇది చాలా చక్కగా తీశారు. నిజంగా ఇది చాలా కరెక్ట్ అన్నమాట. ఆ విధంగానే జరిగిందన్నమాట అన్నమయ్య జననం. అయితే ఇక్కడ ఆహ్, హ్మ్. అన్నమయ్య జన్మించాక మరి అన్నమయ్య ఎవరు అంటే శ్రీవారి అంశ. ఆయన శ్రీవారి అంశ నుంచి వచ్చారు. మరి అన్నమయ్య ఏం పని చెయ్యాలి అంటే, మరి ఆయన అన్నమయ్య ఖడ్గం శ్రీవారి ఖడ్గం నుంచి వచ్చారు కదా! మరి ఒక ఖడ్గం తీసుకొని ఆయన కనిపించిన వారందరిని నరికేసుకుంటూ పోవాలా అంటే కాదు. ఇక్కడ ఎంతసేపు మనకు నచ్చిన వాళ్ళను నచ్చని వాళ్ళందరిని కూడా నరికి వేయాలన్నదే మన మైండ్‌లో ఉంటుంది. మనం చూడండి ఇదివరకు అంటే ఈ మెడిటేషన్‌లోకి రాకముందు మనకెవరైనా పడరాని వాళ్ళు లేకపోతే చూడండి ఒక పాకిస్తాన్ గురించి ఆలోచించండి. పా పాకిస్తాన్ అంటే చాలు బద్ధ శత్రుత్వం మన భారతీయులకు. అంటే మనకు వాళ్ళ గురించి ఏం తెలీదు. కానీ ఎవరో ఏదో చెప్పారు. మనం ఆ శత్రుత్వాన్ని అంతా నూరు పోసుకున్నాం. వాళ్ళు గేమ్ ఆడుతుంటే కూడా వాళ్ళు ఓడిపోవాలని మనం కోరుకోవాలి. వాళ్ళు ఓడిపోవాలని పూజలు చేయాలి. వాళ్ళు ఎక్కడ తిరిగి పాకిస్తాన్ వాళ్ళు ఓడిపోవాలి. అలా ఎంతసేపు ఆ విధంగానే కోరుకున్నాం. అంటే ఎందుకు ఆ విధంగా చేసామంటే వాళ్ళు మనకు నచ్చరు. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం చూసాం. కానీ ఎప్పుడైతే మనము మెడిటేషన్‌లోకొచ్చామో, ఇక్కడ ఎవరు లేరు. ప్రపంచం యూనివర్స్‌లో ఉన్న అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా సమానమే. ఆ ఏకత్వంలో నుంచి అనేకంగా వచ్చిన వారమే మనమందరము కూడా. ఇక్కడ ఎవరు తక్కువ కాదు, ఎవరు ఎక్కువ కాదు. సర్వాత్మ మయ ఆహ్, భూతాత్మ అని అంతా తెలుసుకున్నాం. ఎప్పుడైతే ఆ విధంగా తెలుసుకున్నామో, ఇక్కడ మనం చేయాల్సింది ఏంటంటే ఆహ్, ఈ ఈ ఈ అన్నమయ్య దాంట్లో బాగా లోతుగా ఆలోచిస్తే, ఈ అన్నమయ్య ఏంటంటే 96 సంవత్సరాలు జీవించి 36,000 సంకీర్తనలు వ్రాసారు. ఇది కేవలం దొరికినవి మాత్రమే ఈ 36,000 సంకీర్తనలు. కానీ దొరకనివి ఇంకా ఎన్నో ఉన్నాయి. ప్రతి కీర్తన ఒక ఖడ్గం లాంటిది.
మనలో ఉన్న అజ్ఞానాన్ని ఆహ్, నరికేయడానికే ఆ యొక్క కీర్తన రాజ్యం ఉందనమాట. అందుకే చూడండి ఆ యొక్క కీర్తనల్లో ఏమంటాడంటే, "వెంకటనాథ ఎన్నడు విజ్ఞానమిక నాకు అంటదు." తర్వాత "కోరిన కోరికలు కోయెను కట్లు" అంటాడు. అంటే మనలో ఉన్న అజ్ఞానాన్ని, మనలో ఉన్న అహంకారాన్ని, మనలో ఉన్న మూర్ఖత్వాన్ని, మనలో ఉన్న ఒప్పుకోనితనాన్ని అన్నింటిని కూడా నరకడానికి వచ్చిందే అన్నమయ్య కీర్తనారాజ్యం. అంతేకాని అందుకే ఆ అన్నమయ్య నోట్లో నుంచి ప్రతి ఒక్క కీర్తన కూడా మనల్ని మనం చెక్ చేసుకునే విధంగానే ఉండేది. అంటే అంతటా ఉన్నాడు ఆ పరమాత్మ. ఆ పరమాత్మను దర్శించండి. ఆహ్, ఇక్కడ ఈ బాహ్యంలోనే ఉండకండి అని ఎన్నో చెప్పాడు. అంతేకాని ఇక్కడ నరికేయడం అంటే కత్తి తీసుకొని నరికేసి రక్తం వచ్చేలా అందరిని చంపేయడం కాదు. అప్పుడు రాక్షసునికి, దైవానికి ఏమి తేడా ఉంటుంది చెప్పండిక్కడ? కాబట్టి కల్కి అవతారం అంటే చంపడానికి వచ్చింది కాదు. మనల్ని మార్చడానికి వచ్చింది. ఎందుకు అంటే పరమాత్ముడు ఎప్పుడు కూడా చంపడు. మార్పును కోరుకుంటాడు. మనలోని అధర్మం మీద అంతే. అంటే అయ్యో! నా బిడ్డ అధర్మంలో ఉన్నాడే, వీడిని ఎలాగైనా ధర్మం వైపుకు తీసుకురావాలి అని ఆ విధంగా తపన చెందుతాడు. ఆ విధంగా శిక్షణ ఇస్తాడే తప్ప ఆహ్, అతడు ఎవ్వరిని చంపాలని కోరుకోడు ఆ పరమాత్మ. ఇక్కడ ధర్మము, అధర్మము 2 తీసుకోండి. అధర్మం పెరిగినప్పుడు, ధర్మంపై విరుద్ధంగా దాడి చేస్తున్నప్పుడు నేను అవతరించి దానిని నేను నరుకుతాను అని ఈ పాయింట్ ఆఫ్ వ్యూ అంటే అధర్మం అన్నది వచ్చినప్పుడు ఆహ్, నేను ఆ అధర్మాన్ని నరుకుతాను అని ఆ పాయింట్ ఆఫ్ వ్యూ మనం అర్థం చేసుకుంటే ఇది బాగా అర్థమవుతుందనమాట. తర్వాత కానీ ఈ పాయింట్ ఆఫ్ వ్యూని అందరూ కూడా మార్చేసుకున్నారనమాట. ఎవరికి వాళ్ళుగా వాళ్ళకిష్టమొచ్చినట్టుగా వాళ్ళకి అనుకూలంగా మార్చుకున్నారు. ఏ విధంగా మార్చుకున్నారో కూడా చూద్దాం. చాలామంది చెప్తున్నదేంటంటే, సత్పురుషులని, బ్రాహ్మణోత్తములని, ఉన్నత కులాల వారిని, వారిపై అధర్మం జరిగితే, దాడి జరిగితే, ఆ కల్కి వచ్చి అందరిని నరికేస్తాడు అని చెప్పాడు. అంటే ఇప్పుడు చెప్పుకుంటున్నాం గదా! ఇప్పుడు సత్పురుషులని, బ్రాహ్మణోత్తములని, ఉన్నత కులాల వారని వాళ్ళందరికీ ఈ యొక్క కల్కి భగవానుడు ఏమైనా హోల్‌సేల్‌గా మేనేజరా? బాడీగార్డా? కాదు కదా! అంటే వీళ్ళు ఎంతసేపు ఆహ్, ఎలా మార్చుకున్నారు అన్నది మనకిక్కడ అర్థమవుతుంది. క్లారిటీ వస్తుంది. అయితే భగవంతుడు అనేవారు ఎలా ఉంటాడంటే, మనము ఎంతగా ప్రేమించినా, ప్రేమించకపోయినా ఆయన మనల్ని ఎప్పుడు ప్రేమిస్తూనే ఉంటాడు. ఆయన నరికేసేది మనలో ఉన్న అధర్మాన్ని, మనుషులని కాదు. అది కల్కి అవతారం అంటే. కానీ ఏ కథలో చూసినా నరకడం మాత్రమే చెప్తున్నారు. ఇక్కడ అధర్మం 2 మనలోనే ఉన్నాయి అన్నది అర్థం చేసుకోవాలి. రాక్షసుల్లో కూడా ధర్మం, అధర్మం 2 ఉంటాయి. ధర్మం పెరిగితే పుణ్యపురుషుడు దైవమవుతాడు. అధర్మం పెరిగితే రాక్షసుడవుతాడు. అంటే ద ధర్మం వైపు వెళ్తావా? అధర్మం వైపు వెళ్తావా? ఆ ఎంపిక అనేది నీదే. అంతేకాని ఇక్కడ ఎవరు కూడా ఎంపిక చెయ్యరు. నువ్వు నీ లైఫ్ డిజైన్ ఇది. నువ్వు ఇలాగే బతకాలి. నువ్వు ఇలాగే అధర్మంలో ఉంటూ చావాలి. ఎవ్వరు ఆ లైఫ్ డిజైన్‌ని చెయ్యరు మాస్టర్స్. ఆ ఆ సమయంలో, ఆ ప్రెజెంట్‌లో నువ్వు ధర్మం వైపు వెళ్తావా? అధర్మం వైపు వెళ్తావా? అన్నది నీ విచక్షణ జ్ఞానము, నువ్వు జీవిస్తున్న ఆ యొక్క జీవన విధానంపై ఆధారపడి ఉంటుంది. అంతేకాని ఇక్కడ ఎవ్వరు డిజైన్ చేసింది కాదు. కాబట్టి ఆహ్, ఆ అధర్మంలో ఉన్నవారు ఒక చోట, ధర్మంలో ఉన్నవారు వేరొక చోట అన్నది ఉండరు. రాక్షసుడైన హిరణ్యకశిపుడు కొడుకు ప్రహ్లాదుడు. మరి ప్రహ్లాదుడు దైవమయ్యాడు కదా! అంటే తన కుటుంబంలోనే రాక్షసుడు ఉన్నాడు, దైవము ఉన్నాడు. అంటే అక్కడ కుటుంబంలో ఉన్నాడేమో, కానీ ఇక్కడ ధర్మము, అధర్మము 2 మనలోనే ఉన్న 2 షేడ్స్ అన్నమాట. 2 షేడ్స్ మనలో ఉన్నాయి. దానిని నరకడానికి కల్కి రూపంలో మనలోకి ప్రవేశించి ఒక విశ్వ చైతన్యం. అది ధ్యానం ద్వారా, సజ్జన సాంగత్యం ద్వారా, సరియైన పుస్తకాలు చదవడం ద్వారా, స్వాధ్యాయం అంటే మనల్ని మనం పరిశీలించుకోవడం ద్వారా,
ఆచార్యుల మాటలు వినడం ద్వారా మనల్ని మనం మార్చుకుంటాము. అంటే మనకు ఆ జ్ఞానం అర్థమవుతుంది. ఏంటసలు నేనెవరు? ఎందుకోసమొచ్చాను? ఏం చెయ్యాలి? నేనెలా ఉన్నాను? నన్ను నేను ఎలాంటి స్థితిలో ఉన్నాను? అని ఎప్పుడైతే ఇవన్నీ తెలుసుకుంటామో ఆటోమేటిక్‌గా ఆహ్, మనం అన్నీ కూడా ఇవి అలవాటుగా చేసుకుంటామంట. ధ్యానం గాని, సజ్జన సాంగత్యం కానీ, సెల్ఫ్ చెకింగ్, స్వాధ్యం ఇవన్నీ కూడా మనకు ఒక అలవాటుగా మారిపోతాయి. అది చెప్పడానికి వచ్చింది ఈ కల్కి అవతారం. కల్కి అంటే ఒక మనిషి కాదు. అతనెక్కడో పుట్టడు. అతను అనేక రూపాల్లో రాడు. కాసేపు మనమందరము కూడా సరే ఇక్కడ మనం ఇంతకుముందు చెప్పుకున్న ఈ యొక్క భవిష్య పురాణంలో ఈ ఈ ఈ ఒక విధంగా చెప్పారు కదా! ఒకతనొస్తాడు గుర్రం పైనొస్తాడు అని. ఆ స్టోరీనే తీసుకుందాం కాసేపు. అయితే కల్కి అనగానే ఏంటి ఒక ఖడ్గం తీసుకొని అధర్మంలో ఉన్న వారందరిని దొరికిన వారిని దొరికినట్లు నరికేస్తున్నాడు అని అనుకుందాం. భూమిపై ప్రస్తుతం 1000,00,00,000 జనాభా ఉంది. ఇందులో దాదాపు 700,00,00,000 అధర్మంలో ఉన్నారు అనుకుందాం. మరి 700,00,00,000 మందిని ఆయన నరకాలంటే ఎన్ని రోజులు పడతది? ఆ! పురాణ కథలో ఉన్నది సరిగ్గా అర్థం కాక పురాణాలను తప్పు పడుతున్నారు. వాటిని సరిగ్గా అర్థం చేసుకోండి. మనలో ఉన్న అజ్ఞానము, అధర్మము అన్న దానిని కల్కి అన్న విచక్షణ దివ్య చైతన్యం అన్న ఖడ్గంతో నరుకుతుంది. ఇది అన్నమయ్య కీర్తన. అన్నమయ్య తన కీర్తనల్లో ఎంతో మంది హృదయాలను మార్చాడు. బ్రహ్మమొకటే పరబ్రహ్మమొకటే అన్న కీర్తనలో కందువగు హీనాడునంటూ ఎవరు లేరు. అంటే తక్కువ కులము, తక్కువ జాతి ఈ విధంగా ఎవ్వరూ లేరు. అందరికీ శ్రీహరే అంతరాత్మ అని చెప్పారు. ఆ కీర్తన విని ఎంతమంది మారారు? అప్పటిదాకా వీళ్ళు హీన జాతి వారు, వీళ్ళు హీన జాతి వాళ్ళు, వీళ్ళు గొప్ప జాతి వారు అని ఇలా డిఫరెన్స్ చూసుకొని వాళ్ళని దగ్గరికి కూడా రానిచ్చేవారు. కానీ ఎప్పుడైతే అన్నమయ్య బ్రహ్మమొక్కటే పరబ్రహ్మమొక్కటే అన్న కీర్తనను వినిపిస్తూ అందరిలో ఆ యొక్క జ్ఞానాన్ని ఆహ్, ఆహ్, ఎప్పుడైతే ఆ జ్ఞానాన్ని అందించారో అక్కడ అందరికి అంటే కొద్ది మందిలో ఆ ఎరుక వస్తుంది కదా! ఆ ఎరుక వచ్చిన వారందరూ కూడా అక్కడ మారారనమాట. ఆయన చేసింది ఏంటి? అన్నమయ్య వచ్చి చేసింది అంటే భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరిలో ఉన్న అజ్ఞానాన్ని తన యొక్క కీర్తనల ద్వారా తొలగించాడనమాట. ఈ భూమి మీద ఎవరైతే తనను తాను చెక్ చేసుకుంటాడో, తనను తాను మార్చుకుంటాడో వారందరూ కూడా కల్కి అవతారులే. అంతే పక్కవారిని ప పక్కవారిని నరికేవాడు కాదు. తనను తాను మార్చుకున్నవాడు. దీనికి ఎగ్జాంపులే సప్త ఋషులు. ఆ సప్త ఋషులకు ఫౌండేషను సప్త చిరంజీవులు. ఆహ్, సప్త చిరంజీవులు. ఈ సప్త చిరంజీవులే కల్కి రూపంగా మారుతారనమాట. అయితే ఈ సప్త చిరంజీవులు ఎవరెవరున్నారు? వాళ్ళు ఎటువంటి వర్క్ చేస్తున్నారు? ఎవరి ద్వారా నుంచి మనం ఏ నాలెడ్జ్ నేర్చుకోవాలి అన్నది మనం సులోచన మేడం గారి మాటల్లో విందాం మాస్టర్స్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. సో ముందుగా బ్రహ్మర్షి పత్రిజీ గారికి మరియు మనకి జ్ఞానం అందిస్తున్న వంశీకిరణ్ మాస్టర్ గారికి నా హృదయపూర్వక ఆత్మ ప్రణామములు. ఈ వెంకటేశ్వర స్వామి నా హృదయపూర్వక ఆత్మ ప్రణామములు. వింటున్న మీ అందరికీ నా కృతజ్ఞతలు. సో ఇప్పటి వరకు మనం అసలు ఈ కల్కి అంటే ఎవరు, ఆ రూపం ఎలా వచ్చింది, అది పురాణాల ప్రకారం ఏంటి, జ్ఞాన కోణంలో ఏంటి అనేది చక్కగా తెలుసుకున్నాము. అసలు ఇంకా ఇప్పుడు ఏంటి అనంటే ఈ సప్త చిరంజీవులు ఎవరు, వాళ్ళు అసలు వాళ్ళ నుంచి మనమేం నేర్చుకోవాలి, వాళ్ళు సప్త చిరంజీవులుగా కావటానికి కారణం ఏంటి, ఇలా మనం తెలుసుకుందాం. ఈ సప్త చిరంజీవులకి కల్కి ఏంటి కనెక్షన్ అనేది కూడా తెలుసుకుందాం అన్నమాట. సో ఈ సప్త చిరంజీవులు ఏంటంటే అశ్వత్థామ, బలి చక్రవర్తి, వ్యాసుడు, పరశురాముడు, ఆంజనేయుడు, విభీషణుడు, కృపాచార్యుడు. వీళ్ళ 7 సప్త చిరంజీవులు. సప్త ఋషులు వేరు, సప్త చిరంజీవులు వేరు. సో వీళ్ళు సప్త చిరంజీవులు. అశ్వత్థామ అంటే మనందరికీ తెలుసు. అశ్వత్థామ తండ్రి ద్రోణాచార్యుడు కదా. సో అశ్వత్థామ ఎలా ఉండేవాడు, ద్రోణాచార్యుడు మరణించగానే
అశ్వత్థామకి కోపం వచ్చి పాండుపుత్రులు ఉప పాండవుల్ని చంపేస్తాడు కదా. అంటే ఏంటి, ఆయన ఏమనుకుంటాడంటే అన్యాయంగా తన తండ్రిని చంపేశారు, ఆ మిత్రుడు దుర్యోధనుని కూడా మోసం చేసి చంపేశారు, ఇక్కడ ధర్మాధర్మాలు పాటించటం లేదు అని పంచపాండవులపై కక్ష కట్టి వాళ్ళ బిడ్డలు నిద్రపోతున్నప్పుడు వాళ్ళని నరికేస్తాడనమాట. తర్వాత ఇంకా కృష్ణ భగవానుడు చెప్పినా కూడా వినకుండా ఏం చేస్తాడు, ఉత్తర గర్భంలో ఉన్న బిడ్డను కూడా చంపాలని బ్రహ్మాస్త్రం ప్రయోగిస్తాడు. కానీ కృష్ణుడు అడ్డుకుంటాడు, అది వేరే కథ. ఇంకా అప్పుడు కృష్ణుడు శాపం పెడతాడు. శాపం అంటే ఇక్కడ మనం పూర్వం ఋషులు శాపాలు పెట్టారు అని అంటారు. శాపాలు కాదు మాస్టర్స్, అవి మనలో మార్పు, మనలో పరివర్తన తేవటానికి ఇచ్చే శిక్షణ, అది శాపం కాదు. సో ఇక్కడ ఏమైతుంది, కృష్ణుడు ఏం చెప్తాడంటే నువ్వు 3000 సంవత్సరాల వరకు భూమి మీద ఉండు. ఎట్లా ఉండాలి, గజ్జితో దురదలతో బాధలు పడుతూ ఉండు అంటాడు. ఇక్కడ 3000 సంవత్సరాలు బాధలు అనుభవించు అన్నది పెద్ద హింస, లేకపోతే 5గురిని చంపటం పెద్ద హింస అనేది ఎవరికి వాళ్ళమే తెలుసుకోవచ్చు ఏది పెద్దది అనేది. 3000 సంవత్సరాలు నరకం అనుభవించడమే పెద్ద హింస. అశ్వత్థామకి కృష్ణుడు ఎందుకు అలాంటి శిక్ష వేశాడు, ఆయన చేసింది ఏంటి, 5గురిని చంపటం. ఇంత పెద్ద శిక్ష అసలు ఎందుకు అంటే మనం చెప్పుకున్నట్టే అది శిక్ష కాదు, శిక్షణ. శిక్షలో మనలో పరివర్తన రాదు, శిక్షణలో పరివర్తన వస్తది. అది ఈ కథలో మనం నేర్చుకోవాల్సింది ఏంటి అని అంటే, కృష్ణుడు చాలా కరుణతోటి చెప్తాడనమాట. అశ్వత్థామ, నువ్వు గురువు బిడ్డవి, ఎంతో ఉన్నతమైన వాడివి, కాబోయే మన్వంతరంలో ఒక సప్త ఋషివి కాబోతున్నావు. అలాంటి వాడివి నీ లోపల ఉన్న ఈ క్రోధం, అంతే కదా, ఆయనకి అక్కడ ధర్మ విచక్షణ లేకుండా క్రోధం వచ్చేసింది ఆయనకి. నా తండ్రిని చంపారు, నా మిత్రుని చంపారని. ఆ క్రోధంతో ఆయన అక్కడ ఏం ఆలోచించకుండా ఆ ఉప పాండవుల్ని చంపేశాడు. అంటే ఏంటి, ఇది నువ్వు మార్చుకోవాలి. అంటే ఒక హయ్యర్ పోస్ట్ కు వెళ్తున్నప్పుడు, మన ఆత్మ ఉన్నతాత్మగా ఎదగటానికి ఇదవుతున్నప్పుడు మనం ఏం నేర్చుకోవాలి, మనలో గుణాలను మార్చుకోవాలి. అది నేర్చుకున్నప్పుడే మనం ఉన్నతంగా తయారవుతాము. ఇప్పుడు మన ఇంట్లో, మన బయట ఒక కాలేజీ ప్రిన్సిపాల్ గా ఎదగాలనుకోండి, టీచర్ నుంచి ఇంకా ఎన్ని రావాలి ఆ ప్రిన్సిపాల్ గా ఎదగాలంటే, అలానమాట. ఇక్కడ ఈ అశ్వత్థామ కూడా ఈ సప్త చిరంజీవుల్లో ఒకటిగా కాబోతున్నారు అనేసి కృష్ణ భగవానుడు ఈయనకి ట్రైనింగ్ కోసం ఈ శాపం అనేది ఉంటదన్నమాట. అంతేకాని వేరే కాదు. 3000 సంవత్సరాలుగా ఇలా ఉంటూ చిరంజీవిగా జీవించు అని చెప్తాడు. ఏంటి, ఆ బాధలు తీసుకుంటూ చిరంజీవిగా జీవించు. అప్పుడేంటి, నీలో నీవు అన్ని మలినాల్ని క్లీన్ చేసుకొని సాధన చేసి శక్తివంతుడు అయ్యి ఈ భూమి మీద కల్కి అవతారానికి రక్షణగా నిలబడు అన్నారు. అంటే కల్కి అవతారానికి ఏంటి కనెక్షన్ అని ఇందాక అనుకున్నాం కదా, ఇదే మాస్టర్స్. ఈ సప్త చిరంజీవులు ఆయనకి రక్షణగా ఉంటారు. అందరూ ఆయనే, అన్ని పనులు ఆయనే చేయలేడు కదా. సో వీళ్ళ 7గురు ఉంటారు, వీళ్ళ 7గురు కింద ఇంకా కొంతమంది ఉంటారు. మనమే తీసుకోండి, వంశీ సారే అందరికి క్లాసులు చెప్పాలి, అన్ని గ్రూపుల్ని రన్ చేయాలి, అంత మందికి బోధన చేయాలంటే అవ్వదు కదా. సో దాని కింద ఇప్పుడు గ్రూప్ లీడర్స్ అని మానస మేడం వాళ్ళ కింద మాస్టర్స్ ని, వాళ్ళ కింద ఇంకా వాళ్ళకి కొంచెం ట్రైనింగ్ ఇవ్వడానికి ఇంకో మాస్టర్స్ ని, ఇలా ఎలా వస్తున్నాయో అదే విధంగా ఇక్కడ కృష్ణుడికి రక్షణ, అంటే అక్కడ ఆ కల్కి అవతారానికి రక్షణ కవచంగా ఈ సప్త చిరంజీవులు ఉంటారు. అంటే ఏంటి, ఇక్కడ కృష్ణుడు శాపం పెట్టలేదు, ఎందుకంటే 5గురిని చంపినా ఆయనకి ఇంత శిక్ష ఉంటే, వేల మంది లక్షల మందిని చంపుతున్నా ఆ రాజులు వాళ్ళకి ఏముండాలి అంటే, ఇక్కడ భగవంతుడు శాపం పెట్టడు. గుండెల మీద తన్నిన భృగు మహర్షి, వీళ్ళని త్రిమూర్తులను పరీక్షించడానికి వచ్చిన భృగు మహర్షి విష్ణుమూర్తి గుండెల మీద తన్నినా కూడా వాళ్ళకి ఏ శాపం పెట్టలేదు కదా. అంటే ఏంటి, ఆయన పాదాలు ఒత్తాడు శాపం పెట్టకుండా. అది ఆ నారాయణుడు అంటే. మార్చుకునే, మన మార్పును కోరుకుంటాడు మన లోపల, అంతేగాని శిక్షణ ఇవ్వడు. ఇది అర్థమవుతుందే కల్కి అవతారం, అది అర్థమవుతుంది అనమాట. అప్పటి నుంచి అశ్వత్థామ
అవును. నేను చిన్న పిల్లల్ని చంపేశానే, నిద్రపోతున్న పిల్లల్ని అది కూడా క్రోధంతో ఎంత పని చేశాను. నిజంగా ఆయనకి శివుడు అంశ. అశ్వత్థామ రుద్రుడి అంశ కదా! సో, ఆ క్రోధం ఉంటుంది. నన్ను నేను మార్చుకోవాలని తీవ్ర సాధనలోకి వెళ్ళి, తనలోని క్రోధాగ్నిని నరికేసేసి, మళ్ళా దగదగలాడే చైతన్యంలాగా మారి ఇప్పటికి హిమాలయాల్లో ఉన్నాడు సజీవంగా అనేది చాలా మంది చెప్తారు. మనకి కనిపించరనుకోండి, వాళ్ళు ఉన్నారు. తర్వాత బలిచక్రవర్తి. బలిచక్రవర్తి కథ అందరికీ తెలుసు. ఈయన ఒక రాక్షస రాజే. కానీ ఆయన ధర్మంగా చాలా చక్కగా ఉంటాడు. ఆఖరికి స్వర్గాన్ని ఆక్రమించడం కూడా జరుగుతుంది. అప్పుడు ఆయనలో అహం పెరిగిపోతది. అహం పెరిగిపోగానే ఆ విష్ణువు ఏం చేస్తాడు? వామన రూపంలో వచ్చేసేసి 3 అడుగులు కోరుకుంటాడు. సో, ఇదంతా తెలిసిందే. సో, అక్కడ అందరూ ఏమంటున్నారు? అక్కడ చూడు విష్ణుమూర్తి తొక్కేశాడు. పాతాళంలోకి తొక్కేశాడు అనేసేసి చెప్తున్నారు. కానీ అది కాదు. జ్ఞానకోణంలో తీసుకున్నప్పుడు ఇక్కడ గుర్తుకు పెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, బలి చక్రవర్తిని విష్ణుమూర్తి తొక్కలేదు. విష్ణుమూర్తి బలి చక్రవర్తికి ప్రమోషన్ ఇచ్చాడు. అది. అంటే ఎంత అద్భుతంగా ఉన్నావు నాయనా! నువ్వు చాలా గొప్పవాడివి. నీకి ఇది సమయం కాదు. నీలో ఇంకా కాస్త అహముంది. ఆ అహాన్ని దాటాలంటే నీ సేవలు ఇక్కడ కాదు. నీలాంటి వాడు చైతన్యవంతుడు పాతాళానికి రాజు కావాలి. సో, అని అక్కడికి పంపిస్తాడు. కానీ మన కథలన్నీ ఏంటి? చంపటం, నరకటం. మనం ఏమనుకుంటాం? పూజించిన వాడికి వరాలివ్వటం, పూజ చేయని వాడికి శాపాలు పెడతారు. ఆ మొక్కులు తీర్చకపోతే, దేవుడు మొక్కిన మొక్కులు తీర్చకపోతే ఇంకేముంది? నాశనం అయిపోతారు అనేసేసి. నిజంగా ఆ మొక్కులు దేవుడు ఎందుకు తీసుకుంటాడు? షిరిడీ సాయి కథలో కూడా ఉంటుంది. మన పాపాలను కడగటానికి, మనం చేసిన కర్మలను తొలగించటానికే ఆయన మొక్కుల రూపంలో అడిగుండొచ్చు. కానీ అవి నిజంగా మనం చేసిన కర్మలే. మనం ఎప్పుడు మొక్కుతాము? ఒక మనకి ఏదో అన్యాయం జరుగుతుంది. అంటే శని మహర్దశ దాంట్లో ఇది చేస్తే అవుతుంది. శని మహర్దశ ఎప్పుడొస్తుంది? మనలో అనారోగ్యం గాని ఆ విధంగా ఏదో ఒకటి వస్తుంది. డబ్బులు పోగొట్టుకోవటం. అక్కడ ఏంటి? ఓకే. ఇదొచ్చిందంటే నా ఆరోగ్యం మీద నేను శ్రద్ధ తీసుకోవాలి. నా డబ్బులు పోగొట్టుకున్నానంటే అక్కడ ఏం జరిగిందని మన జ్ఞానంతో తెలుసుకోవాలి అని తెలియచేయడమే గాని మొక్కులు మొక్కితే ప్రదర్శనాలు జరిగితే కాదు. మనలో పరివర్తన వస్తేనే అది జరుగుతుంది. అంతేకాని మనలో పశ్చాత్తాపం, పరివర్తన, ప్రాయశ్చిత్తం ఇలాంటివి ఏమీ లేకుండా దేవుడు ఎన్ని మొక్కులు మొక్కినా తీర్చడు. అందుకనే చూడండి కొంతమంది మొక్కులు తీరుతాయి. వాళ్ళకి ఆ కష్టాలు గట్టెక్కారు. కొంతమంది ఎందుకు గట్టెక్కలేదంటే ఇదే. వాళ్ళల్లో ఆ పరివర్తన వచ్చుంటది. అందుకనే వాళ్ళకి దేవుడు ఒక అవకాశం ఇస్తాడు. అది మాస్టర్స్. అంతేకాని మొక్కులు కాదు. ఇక్కడ అంటే భగవంతుడు బలి చక్రవర్తిలో కానీ, అశ్వత్థామలో కానీ అదే కోరుకుంటారు. మీకు కావాల్సిన సమయం తీసుకోండి. యుగాంతం ఉంది. మీరు కావాలి నాకు అని ఎంపిక చేసుకున్నారు. అంటే ఏంటి? ఈ సప్తచిరంజీవుల్లో కల్కి భగవానునికి కల్కి అవతారంలో కావాల్సింది వీళ్ళ సహాయము. అంటే భగవంతుడికి సహాయం ఏంటా అంటారా అండి? భగవంతుడికి కూడా అన్ని ఆయన ఒక్కళ్ళే చేయలేరు కాబట్టి ఆయన కింద మళ్ళా అలా ఉంటది. ఆ వర్కులు చేసేవాళ్ళు కూడా కావాలి కదా! సో, అట్లాననమాట. సో, మీరు నాకు కావాలి అని ఎంపిక చేసుకున్నానని కృష్ణ భగవానుడు చెప్తాడు. మీరు పునాది వేయండి, నిరంతరం కిందకి వస్తూనే ఉంటాను. ఎవరైతే ధర్మం కోసం ప్రయత్నం చేస్తారో, ఎవరైతే తనను తాను మార్చుకుంటారో, ఎవరైతే తోటి వారి కోసం ప్రయాస పడుతుంటారో, వాళ్ళందరూ కల్కి అవతారమే. ఇప్పుడు చెప్పండి భగవంతుడేనా కల్కి అవతారము? మనం కూడా భగవంతుడి అవతారమే అంటే మనం కూడా కల్కి అవతారమే. అంటే మనలో ఉన్న కల్కిని మనం చూసుకోవటం లేదు. సో, అందుకనే ఈ ధ్యానం అనేది మనకి ఒక మంచి ఆయుధం లాంటిది. మన లోపల మన అంతరంగంలో మనల్ని చూసుకోవటానికి. అన్ అదే అందరిలో జీర్ణించుకుపోతానని చెప్తున్నారాయన. కానీ మనము ఆయన ఎక్కడ పుడతాడు? శంబాలలో పుడతాడా? బ్రాహ్మణ కుటుంబంలో పుడతాడా? ఆయన ఎలా ఉంటాడు? ఏ గుర్రం మీదొస్తాడు? ఎలా చంపుతాడు? ఇక్కడే ఉన్నాము. అది మాస్టర్స్. కొంతమంది ఏం చెప్తారు ఆల్రెడీ పుట్టేశాడు అని అన్నీ చెప్తారు. ఎక్కడో లేరు. మీలోనే ఉన్నారు. ఏదైతే ధర్మం కోసం ఏదైతే ఆలోచిస్తుందో, ఎదుటి వారి బాధను అయ్యే అంటుందో అదే కల్కి అవతారం. అంటే మనల్ని మనమే శిక్షించుకుంటాము.
రక్షించుకుంటాము. తప్పు చేసినప్పుడు ఏమవుతుంది, ఈ అధర్మం మనలో పెరిగిపోయినప్పుడు భగవంతుడు శని మహర్దశ, రాహు మహర్దశ అంటే ఇవే మాస్టర్స్, ఏవీ లేవు. మనం చేసే తప్పులే మనకు ఒక శిక్షణగా ఇవ్వటానికి ఆ మహర్దశలు వస్తాయి అనేది నాకు అర్థమైంది. అందరినీ అలానే ఏంటి జాతకాలు లేవు అనేది నేను చెప్పను, కానీ నాకు అర్థమైంది నేను చెప్తున్నాను. అలా బలి చక్రవర్తి పాతాళ లోకంలో ఎంతో సాధన చేసి సప్త చిరంజీవుల్లో ఒక్కరుగా అవుతారు. తర్వాత వేదవ్యాసుడు. ఇక్కడ చూడండి, ఇక్కడ 7గురిని సెలెక్ట్ చేసుకున్నాడు కదా శ్రీకృష్ణుడు. అప్పుడు ఏం చెప్తాడంటే, నేను ధర్మ బీజాలు నాటాను, ఆ ధర్మ బీజాలను సంరక్షించి వాటిని విస్తారంగా పంట అందించాలని 7గురిని తయారు చేశారు. అంటే ఏంటి, ఒక వ్యక్తి ఒక పొలంలో పొలం దున్నగానే అవ్వదు, నాట్లు వేయాలి. అంటే ఆ విత్తనాలు మంచివి నాటేసుకోవాలి. ఆ తర్వాత కలుపు మొక్కలు తీయాలంటే ఎంతమంది సహాయం తీసుకుంటారు? తర్వాత కోతలప్పుడు ఎంతమంది సహాయం తీసుకుంటారు? అలా చిన్న వ్యవసాయ క్షేత్రంలోని ఇన్ని చేస్తున్నప్పుడు, ఇంత పెద్ద క్షేత్రమైన ఈ విశ్వానికి ఈ శ్రీకృష్ణ భగవానుడు ఎన్ని చేయగలుగుతారంటే అంత సమర్థులైన వారిని ఆయన సెలెక్ట్ చేసుకున్నారు. వేదవ్యాసుల్లో ఏముంటుంది, ఆయన జ్ఞానం. నీ దగ్గర ఎంతో జ్ఞానం ఉంది కదా, ఆ జ్ఞానాన్ని అందరికీ చక్కగా పంచు, ప్రతి హృదయంలోకి వెళ్ళిపోవాలి అని చెప్తారు. చూడండి, మహాభారతము, భగవద్గీత, ఎన్నో పురాణ ఇతిహాసాలు ఎన్నో చక్కగా ఆయన రచించి మనకు అందించారు. అప్పుడు ఆయన జ్ఞాన యజ్ఞం అన్న చైతన్యంలోకి వెళ్ళిపోయాడు. మీ ఇంట్లో అందరిళ్లల్లో ఉంటాయి మహాభారతం, భగవద్గీత మినిమం అందరిళ్లల్లో ఉంటుంది. అంటే మన ఇంట్లో కూడా వ్యాసుడు ఉన్నట్లే కదా, మనం కూడా జ్ఞానవంతులమే అది తెలియచేస్తున్నారు. అంటే ఇక్కడ అశ్వత్థామలో ఉన్న క్రోధం ఉండాలి, కానీ ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉండాలి. అహం ఉండాలి, అదెంత వరకు అంతవరకు ఉండాలి. కానీ జ్ఞానం మాత్రం ఎంతున్నా పర్వాలేదు మాస్టర్స్, అద్భుతంగా పెంచుకుంటూ పోవాలి జ్ఞానాన్ని మాత్రం మనం. అది ఎంత అనేది మనం అది నాకు ఇది చాలు, ఇప్పుడు చదివేశాక నాకు ఇంకా చాలు అని ఎప్పుడు అనుకోవద్దు. ఆ పెంచుకుంటూ పోతుంటే ఆ పొందే ఆనందం చాలా ఉంటది. అది ఇంకా పంచుతున్న కొద్దీ ఇంకా అద్భుతంగా ఉంటుంది. మొత్తం ధ్యాన జగత్తు, జ్ఞాన జగత్తు అలా అవుతది. సో ఇక్కడ జ్ఞానామృతాన్ని పంచుకోవడానికి వేదవ్యాసుని సెలెక్ట్ చేసుకున్నాడు. అలానే అన్యాయంపై పోరాటం కోసం పరశురాముడు ఏం చేస్తాడు, రాజులందరినీ, అధర్మంలో ఉన్న రాజులందరినీ వెతికి వెతికి పట్టుకొని నరుకుతాడు. అంటే ఏంటి, అన్యాయంలో ఉన్న రాజుల్ని అహంతో ఉండి అంటే వాళ్ళు ఎలా ఉంటారు, కొంతమంది రాజులు నేనే రాజుని అనే అహంతోటి పేదవాళ్ళనని, లేకపోతే అభాగ్యులు, వీళ్ళందరి ఎడల, ఎవరి ఎడలైనా వాళ్ళకంటే తక్కువ ఇది ఉన్న వాళ్ళందరి ఎడల అధర్మంతో వాళ్ళని శిక్షిస్తూ వాళ్ళని ఏదో కొట్టడం, ఏదో ఒకటి చేస్తూ ఉంటారు. సో వాళ్ళని చంపాడు, కానీ ధర్మంలో ఉన్న వాళ్ళని ఎప్పుడు ఆయన చంపలేదు. చూసారా, ఆయన కల్కి అవతారం కాదా? చెప్పండి, ఒక్కొక్కటి మనం మార్చుకుంటుంటే కల్కి అవతారం ఏంటి అనేది తెలుస్తుంది. తర్వాత ఆంజనేయుడిలో ఏంటి, స్వామి భక్తి ఇప్పుడు ఎక్కడుందండి? సరేలే, ఏ గురువు డబ్బులు ఎక్కువ ఇస్తారంటే ఆ గురువు దగ్గరికి వెళ్ళిపోతారు. అందరూ అని కాదు, కొంతమంది వాళ్ళకి మనం చెప్పుకోవాలి. మనలాగా సజ్జన సాంగత్యం, స్వాధ్యాయం వీటిల్లో ఉన్న వాళ్ళు పక్కదోవ పట్టడం చాలా తక్కువ ఉంటుంది. ఇప్పుడు 1000 కోట్ల మందిలో ఎంత మంది ధ్యానంలోకి వచ్చారు, ధ్యానంలోకి వచ్చిన ఎంత మంది జ్ఞానంలోకి వస్తున్నారు? అంటే నేను ఇక్కడ ఎవరిని విమర్శించటం లేదు మాస్టర్స్. ఇప్పుడు మనకి ధ్యానం చేసినంతసేపు ఎంతమంది మెంబర్స్ ఉంటున్నారు, జ్ఞానం చెప్తానికి వచ్చేసరికి ఎంతమంది అయిపోతున్నాం, చివరికి వచ్చేసరికి ఎంతమంది అయిపోతున్నాం. నిజంగా ధ్యానం అన్నప్పుడు ఒక చోట కూర్చోవాలి, కానీ జ్ఞానానికి అవసరం లేదుగా. నీ పక్కన ఫోన్ పట్టుకొని తిరుగుతూ అయినా వినొచ్చు. 10 పాయింట్లు చెప్పినప్పుడు ఒక్క పాయింట్ అయినా నీ లోపలికి వెళ్తుంది. అంటే ఏంటి, ఎంత సులభంగా దొరికే జ్ఞానాన్ని మనం నిర్లక్ష్యం చేస్తున్నాము. ఇక్కడ స్వామి భక్తి ఎక్కడుంది మనకి? ఎక్కడా లేదు. ఎవ్వరు డబ్బులు ఇస్తే అక్కడ. అంటే కృతజ్ఞత అనేది అస్సలు లేదు. అవన్నీ నేర్పించటానికే ఆంజనేయుడు అవన్నీ నేర్పించటానికి ఆయనని సప్త చిరంజీవుల్లో ఒకటిగా ఎన్నుకున్నారు. సో విభీషణుడు తీసుకుంటే ఆయన ధర్మం వైపు నిలబడేందుకు విభీషణుడు తీసుకున్నాడు మాస్టర్స్. ఆ విభీషణుడు ఏంటి, ఆ
సొంత అన్న అధర్మంలోకి వెళ్ళినప్పుడు నచ్చ చెప్తాడు, బతిమిలాడతాడు, అన్ని చేస్తాడు. ఇంకా వదిలేసేసి రాముల వారి దగ్గరికి వచ్చేస్తాడు. అంటే ఏంటి? తన ఇంటిలో అధర్మాన్ని కూడా ఎదిరించాడు విభీషణుడు. అలా ఉండాలి మనం కూడా. అంటే ఇప్పుడు మన పిల్లలు ఏదైనా తప్పు చేస్తేనేమో, అబ్బే లేదు చిన్నవాళ్ళం అని అంటాము. అదే ఎదుటి వాళ్ళు తప్పు చేస్తే ఏం ఆ తల్లి ఆ మాత్రం నేర్పించలేదా అంటాము. ఇంకా మనం ఏమి ఆలోచన అంటే ఇలాంటి చిన్న చిన్నవి కూడా మార్చుకోవాలి అని. తర్వాత కృపాచార్యుడు. మహాభారత సంగ్రామంలో జీవించిన వారిలో ఆయన ఒక్కళ్ళండి. వాళ్ళ రాజ్యంలో ఆయన ప్రధాన గురువు కృపాచార్యుడు అనేవాళ్ళు. అంటే విలువలు తెలియచేయటానికి రాజగురువులు ఏం తెలియజేసేవాళ్ళంటే విలువలు తెలియజేసేవాళ్ళు. ఎలా ఉండాలి? పెద్దల యెడల గౌరవభావంతో ఉండాలి. స్త్రీల యెడల ఎలా ఉండాలి? అలా ప్రతి దానిని తెలియచేసేవాళ్ళు. సో, ఈ ఏడుగురు ఎక్కడ ఉన్నారు? మనలోనే ఉన్నారు. ఎక్కడైతే మీ లోపల మార్పు కోరుకుంటారో, అంటే పరివర్తన తెచ్చుకోవాలి, క్రోధం తగ్గించుకోవాలనుకుంటారో అశ్వత్థామ రూపం. ఎప్పుడైతే మీరు వెనకబడిన క్రింద తలాల వారికి సేవ చేద్దామనుకుంటారో అది మనలో బలి చక్రవర్తి రూపం. అన్యాయంపై యుద్ధాలు చేస్తాము అన్నప్పుడు వాళ్ళకి పరశురాముడు ఆవహిస్తాడట. చూడండి, మనకి అంటే జ్ఞానం అందించడానికి వేదవ్యాసుడు. మరి మనకి సార్ జ్ఞానం ఎంతగా అందిస్తున్నారు అంటే ఆయనకి వేదవ్యాసుడు ఆవహించారు అనేసి నాకు అనిపించింది. సో ఈ సప్త చిరంజీవులు ఒక్క చోట ఉండి వాళ్ళ చైతన్యంతో కనెక్ట్ అవుతారు. అంటే దీని పేరే కల్కి అవతారము. మన లోపల ఈ సప్త చిరంజీవులన్నిటితోటి మనం కనెక్ట్ అయితే అదే కల్కి అవతారము. భౌతిక కళ్ళతోటి చూస్తే మనం ఎంతసేపటికి గుర్రం పైన గిరిజాల జుట్టుతోటి ఆభరణాలు ధరించి అద్భుతమైన కత్తిని పట్టుకొని వచ్చి నరకేస్తాడు అనేసేసి ఊహించుకుంటాం. ఇది కథల్లో, పురాణాల్లో, సినిమాల్లో వీటి వరకే. వాటిని తప్పు పట్టట్లేదు. అవన్నీ కూడా నిజమే ఉండుండొచ్చు. ఈ భూమి మీద అధర్మాన్ని వ్యతిరేకించటానికి ఏడు రూపాల్లో మనలో కలిసిపోయి మన చైతన్యాల్లో ఉన్నారు. వారితోటి కనెక్ట్ అవ్వాలి. సో ఈ ఏడుగురు గురించి ఒక్కసారి చెప్పుకుందాము. నన్ను నేను మార్చుకోవాలి అంటే అశ్వత్థామ లోపలికి వచ్చేస్తాడు. అంటే మనలో ఉన్న సంకల్పంతో వాళ్ళు మనకు కనెక్ట్ అవుతారు అని. బలి చక్రవర్తి కింద తరాలకు సేవలు చేయాలి అని మన లోపల వస్తే కనుక బలి చక్రవర్తి కనెక్ట్ అవుతారు. అందరి హృదయాల్లో జ్ఞాన జ్యోతిని వెలిగించాలి అనగానే వేదవ్యాసుడు కనెక్ట్ అవుతారు. పరశురాముడు కనెక్ట్ అవ్వాలంటే అన్యాయాలపై పోరాడుకునే వారికి పరశురాముడు సపోర్ట్ గా నిలబడతాడు. అలానే స్వామి భక్తి, కృతజ్ఞత, సేవాతత్వము ఆ మార్గాల్లో ఉండే వారికి ఆంజనేయుడు కనెక్ట్ అవుతాడు. విభీషణుడు ధర్మాన్ని నిలబెట్టాలి ఎలాగైనా సరే, అది సొంత ఇంటిలోనైనా సరే అని ఎప్పుడైతే మనం వ్యతిరేకిస్తామో వాళ్ళకి విభీషణుడు ఆవహిస్తాడు. తర్వాత కృపాచార్యుడు ఎవరైతే విలువలు పెంచాలనుకుంటారో వారికి కృపాచార్యుడు ఆవహిస్తాడు. సో ఈ ఏడుగురు మనలో ఉన్న కల్కి చైతన్యాన్ని ఇంప్లిమెంట్ చేయటానికే వాళ్ళు మనతోటి కనెక్ట్ అవ్వాలని మనం కోరుకోవాలి. హిమాలయాల్లో వాళ్ళు ఉన్నారో లేదో నిజంగా మనకు తెలియదు. అలా తెలిస్తే వాళ్ళు కల్కి రక్షకులు ఎలా అవుతారు? అక్కడెక్కడో కూర్చొని ఉంటే అవ్వరు కదా. ఇక్కడే మన లోపలే ఆ వాళ్ళందరి నుంచి వచ్చిన వాళ్ళమే కదా మనం. ఆ భగవంతుడి నుంచి వచ్చిన వాళ్ళు అంశాత్మలైతే వాళ్ళ నుంచి మనం జీవాత్మలం కదా. అంటే ఏంటి? మనందరం కూడా కల్కి అవతారమే. మనలో ఈ గుణాలని పెంచుకుంటూ వాళ్ళని చక్కగా ఆవాహన చేసుకుంటూ ధ్యానం చేసుకొని వాళ్ళతోటి కనెక్ట్ అయితే సో అప్పుడు మనము ఈ అధర్మం అనే దానిని మనం నరకగలుగుతాము. ఇవన్నీ కల్కి అంటే విష్ణుమూర్తి స్వరూపం. మనం కూడా విష్ణుమూర్తి స్వరూపమే అవుతాం కదా. ఎందుకంటే ఆ విష్ణుమూర్తి చైతన్యం కూడా మనలో ఉంది. అందుకనే అన్నమయ్య ఏమంటాడు? అంతయు నీవే హరిపుండరీకాక్ష, చెంత నాకు నీవే శ్రీ రఘురామ. నాకు నేనంటూ ఏది లేదయ్యా, అంత నీవే. సో ఎక్కడి నుంచి వస్తుంది కల్కి రూపం? మనలో నుంచే వస్తుంది. 1000 కోట్ల జనాభాలో ఎవరికైతే ఈ అద్భుతమైన గుణాలు కలిగి ఉంటారో వారిలో ఆ గుణాలు యాక్టివేట్ చేసుకుంటూ ఉంటారో అప్పుడు
ఆ కల్కి అవతారం బయటకు వస్తుంది మాస్టర్స్ మనలో నుంచి. అతనే కల్కి పురుషుడు. సాక్షాత్తు శ్రీమన్నారాయణుడు. సో, మనం కూడా ధర్మాన్ని ప్రతిష్ఠించటంలో మన వంతు పాత్రని చేద్దాము. మనలో ఉన్న ఆ కల్కి భగవానుని నిద్ర లేపుదాము. సో, థ్యాంక్ యూ సో మచ్ మాస్టర్స్ అందరికి. నాకు తెలిసిన జ్ఞానాన్ని ఇలా వివరించాను. థ్యాంక్ యూ. సో, మ్యూట్‌లోకెళ్ళానా మేడం నేను? ఆ! రికార్డ్ ఆఫ్ చేసి. రికార్డింగ్ అయిపోయింది.